ఓ ఫక్ ఐఎమ్ నాట్ వేరింగ్ ఎనీ క్యాప్, పర్లేదు. పిచ్చి పూక మైక్ పెట్టుకొని మాట్లాడరా. ఓకే ఓకే. Bro, you know, like one of the worst experiences when you go to like a hair transplant. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్కి వెళ్ళడమే ఆలోచనలు, ఇన్సెక్యూరిటీలు, భయాలు దాటి లెట్స్ గో ఫర్ ఎ ట్రాన్స్ప్లాంట్ బ్రో. ఐ థింక్ దట్స్ వాట్ విల్ గివ్ మీ బెటర్ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకుని నువ్వు వెళ్తావు. యాక్సెప్ట్ చేయాలి నువ్వు. ఇంకా ఇప్పుడు పెద్ద చేంజ్ ఏం వచ్చేది అంటే నిజంగా అడగాలనిపించింది. ఓ సో బొకే అనమాట. డబ్బులు తీసుకోకు మరి. ఇస్ ఇట్ పెయిన్ఫుల్? దే గివ్ యూ లైక్ లోకల్ అనస్థీషియా. సరే, అప్పుడు లోకల్ అనస్థీషియా ఇస్తారు. యా, అది అయిపోయాక పెయిన్ వస్తుంది ఏమన్నా? అంటే ఇట్స్ డిస్కంఫర్ట్, నాట్ పెయిన్ యాజ్ సచ్, బికాస్ లైక్ నీకు ఇట్లా దురదగా ఉంటుంటుంది. లైక్ యూ కాంట్ బికాస్ లైక్ చేతికి వచ్చేసి. యా, సో you can't stop looking at it, right? When men are like looking on boobs, women are like, my eyes are up here, and I should be like, my eyes are not here, up here. This part will be there. So this part, అరే ఎర్రిపూక నిన్ను నువ్వు చూసుకో. ఓకేలారా బాబు, నీకే ఉంది జుట్టు. ఎట్లా చూసుకున్నాడు? అమ్మయ్య, నాకు ట్రాన్స్ప్లాంట్ లేకుండానే ఎంత జుట్టు ఉందో అనుకుంటున్నావు కదా. ఈ పాడ్కాస్ట్ సాక్షిగా ఏమంటారు, శాపం పెడుతున్నా. నాది పోతే నీది పోతే మళ్ళీ. Fuck off, bro. I don't even know if I'll put this podcast out, bro, but పెట్టి చూద్దాం. Maybe if it comes out for like 30 minutes, I'll put like 3 minutes. Okay. But like, I want to know. Yeah. What are the adverse reactions? So your bank account, right? ఒక లక్ష అట్లా కట్ అయిపోద్ది. That is like one adverse reaction, bro. Okay. అడ్వర్స్ రియాక్షన్ అంటే ఫిజికల్వే ఉంటాయి. వేర్ లైక్ అదే అడిగి దురదొస్తే గోక్కోలేకపోవడం ఇట్లాంటివేరా? నో, అంటే ఓకే, లైక్ ఎక్స్ట్రీమ్ థింగ్స్ వాట్ ఐ హర్డ్ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే పిల్లలు పుట్టరు. వాట్? యా, లైక్ నిజంగా. I mean, if one of the strands they're replacing is with your dick, maybe then. Like I will show you, like recently, very recently, like 2 guys died anamata. Yeah, maybe they saw their bank balance after the hair transplant and they were like, and heart attack is chachipero. Are I'll tell you what a fucking hair transplant like literally physically is. They'll take this tissue and they'll akkada naatu teesi ikkada naatutarra re. But అదే నేను. And you know what song was playing over there? No, naatu. They'll give you a head bath like 2 days after the surgery, and when they do a head bath they do like itla properly sterile, proper sanitized water తో చేస్తారు. సో ఇంటికి వచ్చాక they ask you to take a bath where you boil water and then you cool it down to lukewarm and then you take a bath with that. I mean, you don't realize how much water you consume, but సగం బకెట్ నిండాలంటే it will take 18 liters of water, bro. And అది బరగబెట్టేటోడికే తెలుస్తుంది ఆ బాధ. సో లైక్ నువ్వు అడిగావు కదా, లైక్ వాట్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్, లైక్ టేకింగ్ అ బాత్ ఎవ్రీ డే. సో ఏం పెట్టకూడదు? జాన్సన్స్ బేబీ. డిడి. వాట్ ఇస్ డిడి? డిడి. What is Diddy? Nice try, Diddy is a social media meme used as a sarcastic response to perceived attempts to manipulate or scam. When I called him for this podcast, he should have said, nice try, Diddy. Like talking about memes, I just have got like a very cool segue. Segue అంటే తెలుసా? అదో బ్రాండ్ కాదు, మందు బ్రాండ్ కాదు, లైక్ ట్రాన్సిషన్ అని. వాట్ ఈస్ లైక్ యువర్ ఫేవరెట్ మీమ్ ట్రెండ్? నవ్వుతున్నావా? You know it, right? Yeah. What I remember is itla they'll show some cute stuff. Kinda there'll be like some text or like Brahmanandam thing, right? సింగమ్మ రాడలేమా నవ్వుకో అని. నేను ఎంత సిగ్గులేని ఉన్నట్టే నేను ఎండ్ దాకా చూస్తా బ్రో ఆ రీలు. అడుగు తూ అనిపించుకొని వెళ్తాను. సరే, ఇంకేమన్నా? ఇందా చెప్పా దాని గురించి మాట్లాడదాం. దేని గురించి? లిటిల్ ఆర్ట్స్. యా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ లిటిల్ ఆర్ట్స్? ఓటీటీలో వచ్చింది. గివ్ మీ యువర్ హానెస్ట్ ఒపీనియన్. కొంతమంది ఆ బొక్కలో సినిమా నేను థియేటర్లో చూడలేదు, ఇక్కడ చూడలేదు. ఒకడు థియేటర్లోనే నవ్వురాలే భయ్యా, నేను ఇంటర్వెల్లోనే బయటకు వచ్చేసా క్రింజ్. మరి థియేటర్లో చూసిన నవ్వలేదంటే మాత్రం నేను నమ్మను బ్రో. అదే సో ఐ డోంట్ బిలీవ్ దట్. ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తారో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళకి నచ్చే సినిమాలు ఏంటో అర్థం కాలేదు నాకు. లిటిల్ హార్ట్స్ కుట్టి హృదయం అని ఉంటే విత్ సబ్ టైటిల్స్ ఐ థింక్ దే మైట్ లైక్ ఇట్.
ఏంటి అక్కడ సచ్ అ క్యూట్ స్వీట్ లిటిల్ హార్మ్లెస్ ఫిల్మ్ బ్రో. నేను అదే అన్నా. సరే ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళావు, సో లైక్ ఆ జనాల మధ్యలో నవ్వేసావు ఇట్లా అనుకుంటే, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ లెవెల్లో ఎంజాయ్ చేశాను నేను. ఇక్కడ అరే కొన్ని సినిమాల్లో సెకండ్ టైం పోగానే ఇక ఆ బొక్కలు ఈ బొక్కలు కనిపించాయి, లైక్ కొంచెం డీటెయిల్గా చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది కదా. బొక్కలు ఎత్తుకుదాం అనుకునే లోపల సినిమా అయిపోతుంది బ్రో. సో ఇట్స్ లైక్ so engaging. It's written so well that every 5 minutes ki like there is like some like laugh out loud moment or anything. So bro, let's talk about Aibomma. సెల్ ఫోన్లో హై అండ్ కెమెరా ఉన్న సెల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒక స్పెషల్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్ ద్వారా మూవీ అక్కడ యాప్ ఆన్ చేసినప్పుడు మూవీ సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది. ఎవరు చెక్ చేసినా లోపల యాక్చువల్లీ ఇంత కూడా చేయక్కర్లేదు బ్రో పైరసీకి. యు నో వాట్ పీపుల్ లైక్ మోస్ట్ హై-ఫై 220 IQ మెథడ్ ఇస్ జస్ట్ ఫైండ్ అవుట్ ఎ గై హూస్ లైక్ ఎ స్నాప్ ఫ్రీక్. ఆడు సినిమాకి వెళ్ళినప్పుడు ఆడు స్నాప్ స్టోరీలన్నీ కలిపి రికార్డ్ చేసి అది కలిపితే పైరసీ సినిమా అయిపోద్ది. Like are you the person like to do this? No అసలు I hate that bro. ఫోనే తీయను. ఆడి ముందు ఒక 70 feet స్క్రీన్ ఉంటే లేదు 5.5 inch. వావ్. ఆడు మళ్ళీ సినిమా అవుతుంటే లైక్ ఈ సీయింగ్ అప్లోడ్ చేయడానికి క్వాలిటీ బాగుందా మళ్ళీ పెడదామని. యాక్చువల్లీ ఈ పైరసీ చట్టంలో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి బ్రో. బికాస్ లైక్ నీకు లాట్ ఆఫ్ డిస్క్లైమర్ వస్తుంది బ్రో. లైక్ పైరసీ డిస్క్లైమర్లో అట్లా ఏం లేదు కదా. ఫుల్ మూవీ చేయకూడదు, హాఫ్ మూవీ చేయొచ్చు, ఇట్లా ఏం లేదు కదా. నువ్వు రికార్డ్ చేస్తే అది పైరసీ. ఇప్పుడు ఈవినింగ్ షోకి వెళ్ళేటోడికి మార్నింగ్ షోకి అటు చూపించేస్తున్న పైరసీయే కదా బ్రో అది. ఇప్పుడు సినిమాకి ఆడియన్స్ రావట్లేదు బ్రో, జర్నలిస్ట్ వస్తున్నారు. ఇప్పుడు అందరూ సినిమాలో ఫస్ట్ సీన్ పెడతారు. నేను ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఇంటర్వెల్ సీన్ కూడా పెడతా, హీరోయిన్ సీన్ కూడా పెడతా, అన్ని లైక్ వాడు పెట్టని సీన్ కూడా నేను పెడతా అన్నట్టు. లైక్ హీ వాంట్స్ టు హ్యావ్ దట్ ఎడ్జ్ ఓవర్ హిస్ లైక్. ఎనీవే దట్స్ అవర్ ఒపీనియన్. మూవీ ఇండస్ట్రీ ఆ థియేటర్ వాళ్ళు కూడా అరే దీంట్లో ఫస్ట్ షో ఫస్ట్ డే అంతా వాళ్ళు చెకింగ్ చేస్తుంటారు. దిస్ మై జెన్యూన్ డౌట్. అసలు ఎవడన్నా అంత పైరసీ చూస్తున్నారు రోజు జనాలు ఇప్పుడు? లైక్ ఇంతకు ముందు చిన్నప్పుడు నాకు ఉండే ఇట్లా సీడీ షాపుల్లో అట్లాగా, బట్ ఇప్పుడు ఎవడన్నా చూస్తున్నాడా? పైరసీలో నేను చూసేయాలి ఈ సినిమా అన్నంత ఎక్సైట్మెంట్ ఏ సినిమాని ఇస్తుందా ఫస్ట్ అనేది నాకు తెలియదు ఇప్పుడు. అది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి. సో నాకు టెలిగ్రామ్ యాప్ లేదు కాబట్టి లైక్ ఐ డోంట్ మోస్ట్లీ అరే నువ్వు ఆ స్క్రీన్ షాట్ ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఇట్స్ లైక్ రియల్ ఆర్ ఫోటోషాప్ బ్రో. దేర్ ఇస్ లైక్ 90s అన్న లిటిల్ హార్ట్స్ మూవీ లింక్ ఇన్ టెలిగ్రామ్. సో సబ్ టైటిల్స్కి ఎనేబుల్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది అనమాట. దీనికి వన్ సబ్ టైటిల్ ట్రాక్ ఇస్ దమ్ముంటే పట్టుకోరా ఈటీవీ విన్. ఆడ ఆ లెవెల్ ఆఫ్ తీటగాళ్ళు ఉన్నారు బ్రో పైరసీ చేసేటోళ్ళు. సో మూడో కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ చేశామో అతని పేరు సుధాకరన్. సత్యమంగళం తమిళనాడుకి చెందినవాడు. అతను కూడా ఇదే విధంగా అడ్మిన్. ఎందుకు బీహార్ వాళ్ళు తమిళ ఉన్నారు తెలుసా? తెలుగు సినిమాలు చూడడం మానేశారు కాబట్టి. దే హ్యావ్ టు గెట్ బీహార్ వాళ్ళు అండ్ తమిళ వాళ్ళు టు వాచ్. అరే వీళ్ళకి భాష రాదు, సో వీళ్ళ సినిమా థియేటర్లో కూర్చోబెట్టి పైరసీ చేయమని చెప్పండి రా అని. సో అతను ఏంటంటే ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో OneTamilBlasters.net, OneTamilBlasters.wine, OneTamilBlasters.boo. అదే అన్ని బ్లాక్ చేసి ఉంటారు ఎప్పుడైనా. వాళ్ళు .netని .net1 అని పెడతారు. ప్రతి వెబ్సైట్ హీస్ రన్నింగ్ ద వెబ్సైట్ బై యాక్సెప్టింగ్ పేమెంట్ ఆఫ్ $10,000. అంటే 8 లక్షల, ఒక దాదాపు 9 లక్షల. ఇంత ఉంటుందా బ్రో బెట్టింగ్ యాప్స్ దందా? రీసెంట్ లైక్ ఎట్లా అంటే జస్ట్ లైక్ ఇన్ పాస్ట్ 3-4 days లైక్ ఐ హావ్ సీన్ వన్ పర్సన్ అనమాట. హీ నోస్ 4 days ఆడితే ఒక రోజు వస్తుంది, బట్ స్టిల్ రోజుకి మినిమం ₹1000 పెడుతున్నాడు అందులో. ఇట్స్ లైక్ డ్రగ్ అంతే. ఇంకా ఇవాళ రాకపోతే ఎట్లా అంటే ఇప్పుడు పెట్టాలి ఎట్లయినా మొత్తం సంపాదించాలి, పోయిన అన్ని సంపాదించాలి అని చెప్పేసి. వచ్చేదానికన్నా పోయేదాని లెక్కే ఉంటుంది, కానీ ఏదో పాయింట్లో ఈ పోయింది మొత్తం వచ్చేస్తుంది అనే ఒక. ఇప్పుడు నీకు 4 రోజులు ఉంటుంది కదరా, 1000 4,000. తెలుగు ఫిల్మ్ మేకర్స్ మేకింగ్ పాన్ ఇండియా ఫిల్మ్స్. దట్స్ ఆల్సో లైక్ బిగ్ గ్యాంబుల్ దే ఆర్ డూయింగ్. yes full June is fucked. anyways అవునా అంటే సినిమాలు బాగాలేవనా? నాకు ఈ సరిపోవట్లేదు నేను చేసే సేవకి. $25,000 $30,000 అడుగుతున్నాడు, ఇంక్రీజ్ ఇట్ టు 30. వీళ్ళు 25 అంటున్నారు. కానీ నువ్వు సరిగా చేయట్లేదు ఈ మధ్య
అని వాళ్ళ డిస్కషన్ అనమాట. నువ్వు అప్లోడ్ చేసే మూవీ సరిగ్గా లేవు, మాకు ఎక్కువ సినిమా బాగాలేకపోతే నన్నేం చేయమంటావు భయ్యా, నేనైతే నా పని బాగానే చేస్తున్నా కదా. అన్ని సినిమాలు, అన్ని రాడ్ సినిమాలు కూర్చొని ఎంత కష్టమో తెలుసా. ఏంటి ఇంతేనా? You know what is the irony of this like video? Somebody pirated this while it's happening. అయితే నేర్చోవా? నేను సినిమాలే తీయను, మీరు పైరసీ ఏం చేసుకుంటారు? ఎవరు? నాకు చెప్తుంది. అట్లీస్ట్ నా సినిమాలు పైరసీలో అయినా చూడండి బ్రో. అలాగే జనాలు రావట్లేదు. శివ శివ శంకర శాంబ. బట్ లైక్ క్లోజింగ్ థాట్స్, లెట్స్ క్లోజ్ ఆఫ్టర్ దిస్. లైక్ do you think piracy could be really stopped in the long run? సో నన్ను అడిగితే మార్పు జనాల నుంచి రావాలి. బికాస్ ఆడికి ఆపడానికి ఏం ఇన్సెంటివ్ లేదు. జనాల్లో మార్పు వచ్చి ఆపితే లైక్ ఆ డిమాండ్ సప్లై దాంట్లో అంత డిమాండ్ లేదు కాబట్టి మనం ఇంత కష్టపడి పైరసీలు చేస్తే అంతమంది బట్ అది జరగదు అన్న ఫీలింగ్. ఎందుకంటే క్యూరియాసిటీ అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఇదొక నేరేటివ్ నడుస్తుంది బ్రో. ఐబొమ్మది కూడా మీరు టికెట్ రేట్లు ఇంత పెట్టి, పాప్కార్న్ రేట్లు ఇంత పెట్టి జనాల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే పీపుల్ ఆర్ కమింగ్ టు అస్ ఫర్ అ రీజన్ బికాస్ యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దెమ్. వీఆర్ లైక్ ద రాబిన్ హుడ్స్ అన్న జోన్లో ఉంటుంది. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్ల మీద మీరు దృష్టి పెట్టండి. ఐబొమ్మ అనేది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్స్ని మళ్ళించే ప్రక్రియ. అమ్మో, ఈ సిగరెట్ కూడా, ఈ సిగరెట్ ఏమైనా అగరబత్తి ఏంట్రా, అది కూడా తప్పేగా. శత్రువుకి శత్రువు మన ఫ్రెండ్ అనే దాంట్లో నీకు సినిమా వాళ్ళు రేట్లు పెంచారు కదా, సో నువ్వు వాళ్ళకి అగేన్స్ట్ గా చేస్తున్నావు, నువ్వు నా ఫ్రెండ్ కానీ. అరే అతడులో డైలాగ్ ఏంది బ్రో, ఈ ముళ్ళును తీయడానికి ఇంకో ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని ఆ ముళ్ళు మంచిది అనుకుంటావు, కానీ అది ముళ్ళే. ఇఫ్ లైక్ ఇప్పుడు సినిమా రేట్లు పెరిగాయని చెప్పేసి అని పైరసీ చూడడం వదిలేసి కాకుండా వాచ్ ఇట్ ఆన్ ఓటీటీ వచ్చాక. యా, సే నో టు పైరసీ అండ్ సే నో టు యువర్ ఫ్రెండ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ who pirate the movies on Instagram stories also. ఈ ట్రైన్లు పెట్టే బ్యాచ్ ని బ్లాక్ చేయండి ఫస్ట్. యా, ట్రైన్లు పెట్టే బ్యాచ్ ట్రైన్ ఎక్కి చస్తాం పంపించేయండి. ఓకే, కింద కామెంట్లో పెడతారు. అన్నా నేను ఇన్స్టాలో పెట్టినా, నా స్నాప్లో పెడతా. No, I'm saying whatever recording we did, like we don't have like any name for the format. Like what should we call it? Anyway, that's it guys. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్.